హాయ్ గైస్, వెల్కమ్ టు ద క్లాస్ 10 ఆఫ్ HTML సిరీస్. ఈ క్లాస్లో మనం HTML ఫార్మ్స్ గురించి చూద్దాం కంప్లీట్గా. ఫార్మ్స్ అంటే ఏంటంటే మనం ఈ కామర్స్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఏదైనా మనకు సైన్ అప్ ఫార్మ్స్ ఉంటాయి, లాగిన్ ఫార్మ్స్ ఉంటాయి, చెక్అవుట్ చేసినప్పుడు ఫార్మ్స్ ఉంటాయి, పేమెంట్ చేసేటప్పుడు, తర్వాత రిటర్న్ రిక్వెస్ట్ పెట్టుకునేటప్పుడు, తర్వాత ఏమైనా రివార్డ్స్ వచ్చినప్పుడు, లేదంటే బ్యాంక్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కావచ్చు, లోన్ అప్లికేషన్స్ కావచ్చు, ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనం కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తాం. సో అవన్నీ మనం ఫార్మ్స్ ద్వారానే క్రియేట్ చేస్తాం అనమాట, వెనకాల సైడ్, బ్యాక్ ఎండ్. తర్వాత హాస్పిటల్, మనం ఇవన్నీ ఫిజికల్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కంప్లీట్గా మనం పేషెంట్ డీటెయిల్స్ రాసుకోవడం, పేషెంట్ నేమ్, ఏజ్, తర్వాత ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళు ఒక ఫామ్లో రాసుకుంటారు కదా, సేమ్ ఫామ్నే మనం వెబ్సైట్లో డిస్ప్లే చేస్తాం అనమాట. సేమ్ ఫామ్నే వెబ్సైట్లో కూడా డిస్ప్లే చేస్తాం. అవే HTML ఫామ్స్ అంటాం మనం. సో ఎక్కడ మనం ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా ఫామే, మనం డిపాజిట్ చేయాలన్నా కూడా ఫామ్ ఫిల్ చేస్తాం, విత్డ్రా చేయాలన్నా కూడా ఫామ్ ఫిల్ చేస్తాం. సో ఇవన్నీ ఫామ్స్ అంటాం అనమాట. మనకు ఫామ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఎట్లాంటి ఫీల్డ్స్ ఉంటాయి, లైక్ మన పేరు ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, ఫోన్ నంబరు, డేట్, తర్వాత డ్రాప్ డౌన్స్ ఉంటాయి, మేలా ఫీమేలా అనేవి ఉంటాయి. తర్వాత మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే డ్రాప్ డౌన్స్ ఉంటాయి. సో లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. మనకు మేజర్గా ఏమేమి ఉంటాయంటే ఆ, ఎ- మేజర్గా ఇవి ఉంటాయన్నమాట. ఏ ఫామ్ తీసుకున్నా సరే మీకు ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ అంటే ఇది నేమ్ కావచ్చు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, తర్వాత ఏదైనా అడ్రస్ డీటెయిల్స్, లైక్ ఇట్లాంటివైనా కూడా టెక్స్ట్ ఫీల్డ్లో రాస్తాం అనమాట. ఈమెయిల్, పాస్వర్డ్, నంబరు, డేట్, చెక్ బాక్సెస్, రేడియో బాక్సెస్, ఫైల్, తర్వాత ఒక రేంజ్. మనం ఎప్పుడైనా వన్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనం రేంజ్, మనకు ఏదైనా ప్రోడక్ట్ 1000 రూపాయల నుంచి 10,000 మధ్యలో ఉన్నవి చూపించు, లేదా 1500, ఏదైనా రేంజ్ సెలెక్ట్ చేస్తాం. అట్లాంటి రేంజెస్ కావచ్చు, లేదంటే కలర్స్ కావచ్చు, టెలిఫోన్ నంబర్ కావచ్చు, ఏదైనా మనం టెక్స్ట్ ఫీల్డ్ని హైడ్ చేయాలనుకున్నా కూడా ఇవన్నీ యూజ్ చేసి మనం చేస్తాం అనమాట. కొంచెం థియరీ ఉన్నా సరే లైక్ ప్రాక్టికల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వన్స్ ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ప్రాజెక్ట్ వైజ్గా కోడింగ్ సిరీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇవి ఏంటంటే బేసిక్స్ డెఫినెట్గా నేర్చుకోవాలి. బేసిక్స్ అర్థమైన తర్వాతే మనకు అడ్వాన్స్గా బాగా అర్థమవుతుంది. ఓకే. మనకు ఇంకోటి ఏంటంటే లేబుల్ అంటాం అనమాట. లేబుల్ అంటే సింపుల్ అండి. మనకు అమౌంట్ డిపాజిట్ ఫామ్ ఇలా ఉంటుంది. మనం ఏదైతే నేమ్ ఉంటుందో ఇక్కడ బ్రాంచ్, తర్వాత ఒక డాష్ ఉంది. ఇది మనకు టెక్స్ట్ ఫీల్డ్ వస్తుంది అనమాట, ఇన్పుట్ టైప్ టెక్స్ట్. బట్ ఇక్కడ బ్రాంచ్ అనేది మనం లేబుల్ అంటాం అనమాట. లేబుల్ అనేది దేని డిఫైన్ చేస్తుంది అంటే జస్ట్ అది దేనికి సంబంధించింది. ఇప్పుడు ఫస్ట్ నేమ్ అని రాసి దాని పక్కన మనం ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. సో లేబుల్ అనేది మనం ఫస్ట్ డిఫైన్ చేసేది అనమాట. జస్ట్ మనకి రీడ్ చేసే వాళ్ళకి ఓకే, ఇది ఈ టెక్స్ట్ బాక్స్ నేమ్కి సంబంధించింది, ఈ టెక్స్ట్ బాక్స్ ఈమెయిల్కి సంబంధించింది, అట్లా. సో లేబుల్, నేమ్, తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ రాస్తే నార్మల్ టెక్స్ట్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇది బెటర్, లైక్ ఎందుకు రాస్తామంటే మనకు ఈజీగా అర్థం అవడానికి అది ఏ టెక్స్ట్ బాక్స్ అనేది. సో ఇది మ్యాండేటరీ అనేం కాదు. సో మనకి ఇష్టమైతే రాసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత ప్లేస్ హోల్డరు, రిక్వైర్డ్, ఆటో ఫోకస్ అంటే ఏంటంటే లైక్ ప్లేస్ హోల్డర్ అంటే మనకు ఫామ్స్లో ఆల్రెడీ బై డిఫాల్ట్ ఇక్కడ ఫామ్ చూడండి, ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అనేది లేబుల్, ఇది రవికుమార్ అనేది టెక్స్ట్ బాక్స్, ఇది లేబుల్, ఇది టెక్స్ట్ బాక్స్, ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్. సేమ్ టు సేమ్ ప్లేస్ హోల్డర్ అంటే మనకు బై డిఫాల్ట్ నోయిడా సెలెక్టర్ 137 అనేది ఉన్నది. బై డిఫాల్ట్ అక్కడ మనకు చూపించేదాన్ని ప్లేస్ హోల్డర్ అంటాం అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఫైండ్, లైక్ ఇది నేమ్ అనేది లేబుల్,
ఇది టెక్స్ట్ బాక్స్ కదా, ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ అనేది మనకు ప్లేస్ హోల్డర్ అనమాట. ఓకే. ఆటో ఫోకస్ అంటే కొన్ని చోట్ల డైరెక్ట్ మనకు కర్సర్ బ్లింక్ అక్కడ ఆల్రెడీ ఫోకస్లో ఉంటుంది అనమాట. సో దాన్నే మనం ఆటో ఫోకస్ అంటాం. రిక్వైర్డ్ అంటే ఖచ్చితంగా మనం ఫిల్ చేయాలన్నమాట ఆ టెక్స్ట్ ఫీల్డ్. ఓకే. తర్వాత మనకు డ్రాప్ డౌన్స్ ఉంటాయి కొన్ని చోట్ల. తర్వాత డ్రాప్ డౌన్స్ అండ్ టెక్స్ట్ ఏరియా. డ్రాప్ డౌన్స్ అంటే మనకి ఏదైనా సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో అట్లాంటి కండిషన్లో మనం సెలెక్ట్ యువర్ కంట్రీ అనేది ఉంటుంది. దానికి చూడండి, ఇదేమో రేడియో బటన్స్. ఓకే. డ్రాప్ డౌన్ అనేది మనకు ఇవి చెక్ బాక్సెస్. ఇక్కడ చూడండి, రేడియో బటన్స్ ఇక్కడ ఉంది చూడండి. సో ప్లీజ్ సెలెక్ట్ యువర్ స్టేట్. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలనేది చూపిస్తుంది అనమాట. సో ఎట్లా రాయాలి అంటే సెలెక్ట్ ఐడి మనం ప్రాక్టికల్గా చూద్దాం. తర్వాత బటన్స్ మనం డైరెక్ట్గా ఇప్పుడు ఒకటి ప్రాక్టికల్గా నేను మొత్తం HTML సిరీస్ అంతా క్లారిటీగా ఒక ప్రాజెక్ట్ లా క్రియేట్ చేసిన. మీకు కామెంట్లో కింద ఈ ఫోల్డర్ అటాచ్ చేస్తాను. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ VS కోడ్లో ఇన్స్టాల్ చేసుకుంటే కంప్లీట్గా అన్ని క్లాసెస్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తా, ఫార్మ్స్ డాట్ HTML. మీకు తెలుసు కదా, షిఫ్ట్ పట్టుకొని ఎక్స్ప్లెనేటరీ మార్క్ క్లిక్ చేసి ట్యాబ్ కొడితే బేసిక్ HTML స్కెల్టన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫార్మ్స్ క్లాస్. ఓకే. ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తున్నా, ఫస్ట్ H1 రాస్తున్నా. ఏం రాస్తున్నా, ఫార్మ్స్ క్లాస్ అని రాస్తున్నా. ఇక్కడికి వచ్చేసి మనం ఇప్పుడు ఈ ఫామ్ క్రియేట్ చేద్దామండి. ఇక్కడ ఏమేముంది, ఫస్ట్ నేమ్, తర్వాత టెక్స్ట్ బాక్స్. ఫస్ట్ ఫామ్ మనం రాయాలంటే ఫామ్ అనే ట్యాగ్ ఓపెన్ చేస్తాం. తర్వాత ఫామ్ అనే ట్యాగ్ క్లోజ్ చేస్తాం. సో ఏం రాసినా కూడా ఫామ్ అనేది ఈ వీటి మధ్యలోనే మనం రాస్తాం అన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ లేబుల్ ఫస్ట్ నేమ్, టెక్స్ట్ ఇన్పుట్. ఇప్పుడు మనం దీన్ని రన్ చేయాలంటే ఇక్కడ మనకు పోర్ట్ అనేది ఉంది కదా. సో ఇక్కడ గో లైవ్ ఉంటుంది. గో లైవ్ మీద క్లిక్ చేస్తే రన్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఫామ్ క్లాస్ నేమ్ వచ్చేసింది. రైట్. సేమ్ టు సేమ్ మనకు నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది, లాస్ట్ నేమ్ ఉంది. ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ ఉంది. ఫస్ట్ నేమ్, తర్వాత సేమ్ లేబుల్. ఇక్కడ ఈమెయిల్ అని వచ్చింది కదా, మనకు ఈమెయిల్ కాదు, నేమ్ లాస్ట్ నేమ్. ఓకే. ఇక్కడ ఫర్లో ఫస్ట్ నేమ్, ఇక్కడ లాస్ట్ నేమ్. ఇక్కడ ఇన్పుట్లో సేమ్ టు సేమ్ దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు సేవ్ చేసి చెక్ చేస్తే చూడండి, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఏం కన్ఫ్యూజ్ అవుతుంది, ఫామ్ ఓపెన్ చేసి ఫామ్ క్లోజ్ చేయాలి. తర్వాత లేబుల్, తర్వాత ఇన్పుట్ టైప్ టెక్స్ట్.
తర్వాత లేబుల్, తర్వాత ఇన్పుట్ టైప్ టెక్స్ట్. ఓకే, ఇక్కడ ఐడి ఇట్లాంటివన్నీ మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత క్లారిటీ వస్తుంది అనమాట. ఇది ఎందుకనేది ఇవి జావా స్క్రిప్ట్లో మనం యూజ్ చేస్తాం అన్నమాట ఫామ్ వ్యాలిడేషన్ చేయడానికి. ఓకే, సో బేసిక్ HTML అయితే మీకు ఐడి, నేమ్ ఇవన్నీ సో డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి. తర్వాత ఏముంది, ఈమెయిల్, ఫోన్ నంబర్, తర్వాత లేబుల్, ఈమెయిల్, వెళ్ళి మనం ఈమెయిల్ వచ్చింది, తర్వాత లేబుల్, ఫోన్ నంబర్, లేబుల్ క్లోజ్, ఫోన్ నంబర్, తర్వాత ఐడి, ఫోన్. ఇక్కడికి వచ్చి మనం ఫోన్ నంబర్ ఇక్కడ చూడండి, టైప్ టీఎల్ అని రాసినాం అనమాట. అంటే ఇంకే టెలిఫోన్ నంబర్, టైప్ ఈమెయిల్ అని, టైప్ టెక్స్ట్ అంటే నార్మల్ టెక్స్ట్ ఏదైనా. తర్వాత అడ్రస్, సిటీ, అడ్రస్ అనేది కూడా మనకు టెక్స్టే కాబట్టి టెక్స్ట్ రాసినాం. తర్వాత సిటీ అనేది కూడా టెక్స్టే కాబట్టి టెక్స్ట్ రాసినాం. తర్వాత స్టేట్, స్టేట్లో మనం ఏం చేస్తాం, సెలెక్ట్ బాక్స్ రాస్తాం అనమాట. ఇప్పుడు ఇన్పుట్ సెలెక్ట్, ఆప్షన్ మనకు ఇండియా అయితే ఇండియా ప్లేస్లో, ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత మనం సెలెక్ట్ని క్లోజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ, తమిళనాడు, సో నేను 4 స్టేట్స్ రాసిన. సో ఇక్కడికి వచ్చి మనం రన్ చేస్తే ఇక్కడ మనం ఏదైనా రాస్తాం, ఏ ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఏం చేయాలంటే మనం బై డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ స్టేట్. ఇప్పుడు మనం వెళ్తే సో బై డిఫాల్ట్ సెలెక్ట్ స్టేట్ ఉంటుంది అనమాట ఫస్ట్ది. ఇక్కడ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో అదే ఇక్కడ వాల్యూలో ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ప్యాకెట్ నుంచి అప్లై చేసేటప్పుడు కంప్లీట్గా ఈ వాల్యూతోనే మనం యాడ్ చేస్తాం అన్నమాట. ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టేట్ సెలెక్ట్ అవుతుంది. దెన్ మనకు ఇంకా ఏ ట్యాక్స్ కవర్ అయితే చూద్దాం. సో ఫోన్ నంబర్, ఫుల్ నేమ్ కవర్ అయింది, తర్వాత ఫోన్ నంబర్ కవర్ అయింది, రోల్ నంబర్, ఇది స్టూడెంట్ ఫామ్ మనం నెక్స్ట్ ప్రాజెక్ట్గా చేద్దాం. తర్వాత జెండర్, జెండర్ కూడా సేమ్, లేబుల్, జెండర్,
చేయాలి మనం రేడియో బటన్ ఐడి జెండర్ నేమ్ జెండర్ వాల్యూ మేల్ ఫస్ట్ది తర్వాత మళ్ళీ లేబుల్ మేల్ అని రాస్తాం తర్వాత ఇక్కడికి వచ్చి రన్ చేస్తే మనం మేల్ సెలెక్ట్ చేసుకోవాలంటే మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫీమేల్ అనమాట. ఓకే, రేడియో బటన్ అనేది ఏదో ఒక్కటే సెలెక్ట్ అవ్వాలి. అట్లా ఒక్కటే సెలెక్ట్ అవ్వాలంటే మనకు నేమ్లో ఇక్కడ నేమ్ ఈక్వల్ టు జెండర్ నేమ్ ఈక్వల్ టు జెండర్ ఉంది కదా, సో ఇవి రెండు సేమ్ ఉండాలన్నమాట. మనం ఎప్పుడైనా కూడా రేడియో బటన్లో రాసేటప్పుడు ఇన్పుట్ టైప్ రేడియో ఐడి మనం ఇక్కడ వాల్యూలో ఏమి ఇవ్వాలనుకుంటున్నామో ఐడిలో అది ఇస్తాం. నేమ్ ఎన్ని ఈక్వల్ ఉంటే అన్నిట్లో ఏదో ఒక్కటి సెలెక్ట్ చేస్తే ఒక్కటే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ రెండు ఈక్వల్గా లేదనుకోండి, ఇక్కడికి వస్తే ఇది సెలెక్ట్ అవుతుంది ఇది కూడా సెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పటికీ మనం ఏదైనా రాసేటప్పుడు రేడియో బటన్స్ దేనికోసం అయితే రేడియో బటన్ రాస్తున్నామో అవి వాటి నేమ్ పక్కా ఈక్వల్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకు ఒకటే సెలెక్ట్ అవుతుంది. దెన్ ఇంకా ఏం మిస్ అయినది దీంట్లో టెక్స్ట్ ఏరియా మిస్ అయింది. మనం ఎప్పుడైనా కామెంట్ అట్లాంటివి రాస్తుంటాం కదా, అట్లాంటప్పుడు ఇది యూజ్ చేస్తాం అనమాట. లేబుల్ కామెంట్స్. సో మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వస్తుంది అన్నమాట. మనం ఇక్కడికి వచ్చి See, ఇక్కడ మనం బ్రేక్ చేయలేదు కాబట్టి పిఆర్ అనేది మనకు క్లోజింగ్ ట్యాగ్ ఉండదు అనమాట. వైడ్ ఎలిమెంట్స్ అంటారు వాటిని. సో మనం ప్రీవియస్ క్లాస్లో మీరు ఫాలో అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక మనం ఏం చేసాను, సో డేట్ ఆఫ్ బర్త్ సేమ్ టు సేమ్ ఇక్కడికి వచ్చి ఎంటర్ ఇచ్చి లేబుల్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్పుట్ టైప్ డేట్ ఐడిలో డిఓపి ఇక్కడికి వచ్చి అవుట్పుట్ చెక్ చేస్తే మనకు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కావాలంటే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా క్లాస్ గ్రేడ్ ఆల్రెడీ సెలెక్ట్ ఆప్షన్ మనం చూసినాం. సో ఆల్మోస్ట్ ఫుల్ నేమ్ ఫోన్ నంబర్ రోల్ నంబర్ జెండర్ సో ఇవన్నీ కవర్ అయ్యన్నమాట మనకు. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ చేయండి. ఇది చూడలేదు మనం, ఇది ఒక్కటి బటన్స్ చూద్దాం. ఎంటర్ క్లిక్ చేసి డైరెక్ట్ బటన్ టైప్ సబ్మిట్ ఇంతే అనమాట. బటన్ ట్యాగ్ ఓపెన్ బటన్ ట్యాగ్ క్లోజ్ మధ్యలో సబ్మిట్ క్లిక్ చేసి బటన్ ఇట్లా చూపిస్తుంది అన్నమాట. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా మనకు థ్యాంక్ యూ ఫర్ సబ్మిట్ అని వస్తుంది. దెన్ ఈ డీటెయిల్స్ మనకు క్లాస్లోకి వెళ్ళిపోతాయి, అంటే బ్యాక్ ఎండ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సేమ్ ఇంకొక బటన్ మనం రాసి రీసెట్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఏదైనా ఎంటర్ చేసి రీసెట్ మీద క్లిక్ చేస్తే రీసెట్ అయిపోతుంది అనమాట. రాసి రీసెట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు జీమెయిల్ అడుగుతుంది. రీసెట్ క్లిక్ చేస్తే కంప్లీట్గా వెళ్ళిపోతుంది అనమాట. సబ్మిట్ క్లిక్ చేస్తే దానికి మనం ఆ ఫంక్షనాలిటీ రాస్తే ఇవన్నీ డీటెయిల్స్ సబ్మిట్ అయిపోయి మనకు ఒక పాపప్ లాగా వస్తుంది. మనం పాపప్ పెడితే పాపప్ లేదా వేరే ఏ పేజ్కి రీడైరెక్ట్ చేస్తే ఆ పేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ప్లేస్ హోల్డర్ అనుకుందాం అనుకోండి. ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్ ఉంది కదా ఇన్పుట్లో, ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఐడి ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్లో ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు ఎంటర్ ఫస్ట్ నేమ్ రాస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట మనకి బై డిఫాల్ట్. ఓకే, సేమ్ టు సేమ్ లాస్ట్ నేమ్కి ప్లేస్ హోల్డర్ లాస్ట్ నేమ్ తర్వాత
ఈమెయిల్కి, తర్వాత ఫోన్ నెంబర్కి, తర్వాత అడ్రస్కి ఇట్లా చూపిస్తుంది అనమాట. మనకు అదే ఆటో రిక్వైర్డ్ అని పెట్టినాం అనుకోండి, ఇక్కడ వచ్చి రిక్వైర్డ్, జస్ట్ రిక్వైర్డ్ అని పెడితే ఈ ఫీల్డ్ మనం డెఫినెట్గా మనం ఫిల్ చేయాల్సిందే అనమాట. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు ప్లీజ్ ఫీల్డ్ ఏదైతే రిక్వైర్డ్ ఉందో అది డెఫినెట్గా ఫిల్ చేయాలి. మనం ఏదైనా ఫామ్స్లో ఏదైనా సబ్మిట్ చేసినప్పుడు కూడా మనం చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాసిన ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేసిన అనుకోండి, ఇది రిక్వైర్డ్ అని పెట్టినాం కాబట్టి ఇది రిక్వైర్డ్ అని ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు దీన్ని బేస్ చేసుకొని ఒకటి హాస్పిటల్ అపాయింట్మెంట్ ఫామ్ ఒకటి రాయండి. సో దాంట్లో ఏమేమి ఉండాలంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ రిక్వైర్డ్ ఉండాలి, ఏజ్, మినిమం లెంత్, మ్యాక్సిమం లెంత్, ఇవి మినిమము మ్యాక్సిమము ఈ ఫీల్డ్స్ అన్ని నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫోన్ నంబర్లో టెలిఫోన్ నంబరు ప్యాటర్న్ డిజిట్స్లో ఉండాలి, అది 10 మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. ఓకే, తర్వాత అపాయింట్మెంట్ డేట్ మనకు టైప్ ఈక్వల్ టు డేట్ పెట్టేసేయండి. డిపార్ట్మెంట్, ప్రిఫర్డ్ డాక్టర్, బ్లడ్ గ్రూపు, లైక్ ఇది సెలెక్ట్లో ఏ ప్లస్ బి ప్లస్ లైక్ అట్లా పెట్టండి. ప్రిఫర్డ్ డాట్ టెక్స్ట్ అంటే లైక్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అనమాట. ఓకే, ఇది టెక్స్ట్ ఏరియా నోట్స్లో, ఇది చెక్ బాక్స్ అనమాట. టర్మ్స్ అండ్ కండిషన్ మనం చెక్ బాక్స్ చూద్దాం. చెక్ బాక్స్ క్లిక్ చేసి లేబుల్, ఇంకా ఫైల్ అప్లోడ్ అనేది కూడా మనకు ఒకటి ఉంటుంది. సో అప్లోడ్ ఫైల్ క్లిక్ చేస్తే దీన్ని రిఫ్రెష్ చేస్తే ఇట్లా మనం చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనం ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత ఇది చెక్ బాక్స్ చూద్దాం. తర్వాత వచ్చేసి లేబుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్, లేబుల్ ఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో చెక్ బాక్స్ వచ్చి అవుట్పుట్. ఇది ఏం చేస్తారంటే కొన్ని వాటిలో ఈ చెక్ బాక్స్ ముందు పెట్టి తర్వాత లేబుల్ రాస్తారనమాట. ఇక్కడ మనకి బ్రేక్ రాసినాం కాబట్టి నెక్స్ట్ లైన్లో వచ్చింది, సో యాక్సెప్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినాయి అనమాట. దీన్ని లైక్ hospital.html అనే ఫైల్తో క్రియేట్ చేసి ఈ ఈ మొత్తం ఈ ఫీల్డ్స్ ఉండేలాగా మీరు ఒకటి HTML ఫైల్ క్రియేట్ చేయండి. ఓకే, సో మనం ఆల్రెడీ ఫస్ట్లో డిస్కషన్ చేసినాం ఎట్లాంటి కేసెస్లో మనకు ఫామ్స్ వస్తాయి అనేది. ఈ క్లాస్లో మనం మొత్తం ఫామ్స్ అంటే ఏంటి, తర్వాత ఇన్పుట్ టైప్స్ ఏమేమి ఉంటాయి, తర్వాత లేబుల్స్ అంటే ఏంటి, ప్లేస్ హోల్డర్ అంటే ఏంటి, రిక్వైర్డ్ అంటే ఏంటి, ఆటో ఫోకస్ అనేది చూడలేదు. జస్ట్ ఆటో ఫోకస్ అనే అట్రిబ్యూట్ మనం రాసినాం అనుకోండి, ఇక్కడ మనకి ఫస్ట్లో ఇక్కడ అవుట్పుట్ చూస్తే బై డిఫాల్ట్ ఎక్కడ ఎంటర్ అనేది లేదు, కానీ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నేమ్కి ఆటో ఫోకస్ అనేది రాసిన. ఇప్పుడు చూడండి, బై డిఫాల్ట్ కర్సర్ అక్కడ ఉందన్నమాట. ఆటో ఫోకస్ అంటే బై డిఫాల్ట్ మనం ఎక్కడైతే ఆటో ఫోకస్ అనే రాస్తామో ఫీల్డ్కి, ఆ ఫీల్డ్ డిఫాల్ట్గా మనకు కర్సర్ బ్లింక్ అవుతుంది అనమాట. తర్వాత సెలెక్ట్ డ్రాప్ డౌన్ చూసినాం, టెక్స్ట్ ఏరియా చూసినాం, బటన్స్ చూసినాం. తర్వాత వ్యాలిడేషన్స్ ఏమంటే మనం రిక్వైర్డ్ అనేది చూసినాం, మినిమము మ్యాక్స్ మ్యాక్స్ లెంత్ ఇవన్నీ చూడలేదు. ఇవి నెక్స్ట్ క్లాస్లో మనం క్లారిటీగా చూద్దాం అనమాట. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఫామ్స్లో ఇంకా కింద కామెంట్ చేయండి, నేను ఇంకా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్.